పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాలపై ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, పోలీసుల నుండి సరైన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ 12 జంటలు దాఖలు చేసిన పిటిషన్లు విచారించిన జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం ఈ ఆదేశాలైతే జారీ చేసింది. ఒక వ్యక్తి వివాహం చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో వారి ప్రాథమిక హక్కులను కాలరాయలేమని కోర్టు పేర్కొంది. సామాజిక, నైతిక, చట్టబద్ధమైన హక్కుల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ సమాజం ఈ సంబంధాలను అంగీకరించకపోవచ్చు గాని చట్టం వీటిని నిషేధించలేదని స్పష్టం చేసింది. అయితే ఈ సందర్భంగా ఒక వ్యక్తి 18 ఏళ్లు నిండిన వాడై ఉంటే తాను ఎవరితో ఉండాలి, ఎక్కడ నివసించాలి అనే నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ వారికి ఉంటుందని ధర్మాసనం గుర్తు చేసింది. ఒక మేజర్ తన భాగస్వామిని ఎంచుకున్నప్పుడు అందులో కుటుంబ సభ్యులు గాని ఇతరులు గాని అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదా వారి ప్రశాంతత జీవితానికి అడ్డంకులు సృష్టించడానికి వీల్లేదని కోర్టు తీర్పిచ్చింది. అయితే గతంలో కొన్ని కోర్టులు ఇలాంటి జంటలకు రక్షణ నిరాకరించిన ఉదంతాలు ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, పాత తీర్పులతో తాము ఏకీభవించడం లేదని జడ్జి స్పష్టం చేశారు. పిటిషన్ దాఖలు చేసిన 12 జంటలు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి నేరాలకి పాల్పడలేదని, కేవలం తమకు నచ్చిన విధంగా జీవిస్తున్నారనే కోర్టు గుర్తించింది. అందుకే వారికి రక్షణ కల్పించడానికి ఎటువంటి చట్టమైన కారణాలు లేవని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఈ జంటలకు వారి కుటుంబాల నుండి ఎలాంటి ముప్పు ఎదురైనా తక్షణమే స్పందించాలని పోలీసులకు వివరణాత్మక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పోలీసు అధికారుల వద్దకు వెళ్లిన ఫలితం లేకపోవడం వల్లే బాధితులు హైకోర్టు ఆశ్రయిస్తున్నారని, ఈ ధోరణి మారాలని కోర్టు వ్యాఖ్యానించింది.